முதல்ல என்ன மன்னிச்சிடுங்க. நான் சத்தியமா இந்த நேரத்துல நான் உங்க பக்கம் నటి అభినయ పెళ్లి చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 15 ఏళ్లుగా అభినయ హైదరాబాద్ కు చెందిన అబ్బాయితో ప్రేమలో ఉంది. ఈ మార్చ్ 9th ఎంగేజ్మెంట్ చేసుకుని ఏప్రిల్ 16th పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వీళ్ళ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వారం ముందు నుంచే మొదలయ్యాయి. రీసెంట్ గా గెట్ టుగెదర్ పార్టీ, కాక్టైల్ పార్టీ జరగగా రీసెంట్ గా మెహందీ ఈవెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. రీసెంట్ గా తన మెహందీ ఈవెంట్ ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు అభినయ. రీసెంట్ గా అభినయ్ కార్తిక్ బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అభినయ వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రవితేజ నటించిన నేనింతే సినిమాతో అభినయ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. శంభో శివశంభో మూవీతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. మరి విశాల్ తో ప్రేమ పెళ్లి అనే రూమర్స్ పై ఇన్ని రోజులు చాలా మంది అభినయ విశాల్ తో ప్రేమలో ఉన్నారనుకున్నారు. అయితే విశాల్ మార్క్ ఆంటోనీ మూవీలో తన భార్యగా నటించారు అభినయ. అప్పటి నుంచి చాలా మంది అభినయ విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా మంది అనుకున్నారు. సోషల్ మీడియాలో చాలా రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి. అయితే అప్పట్లో విశాల్ నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. చాలా సినిమాల తర్వాత మార్క్ ఆంటోనీ మూవీ విశాల్ కి చాలా మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వచ్చిన రత్నం మూవీ ఆశించిన ఫలితం కూడా ఇవ్వలేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సుందర్ శ్రీ దర్శకత్వంలో వచ్చిన మద గజరాజ సినిమా కూడా అంత విజయం సాధించలేదు. మార్క్ ఆంటోనీ మూవీ తమిళంలో దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. మద గజరాజ తమిళంలో మాత్రం మంచి విజయం సాధించింది. దాదాపు 47 ఏళ్ల విశాల్ ఇప్పటి వరకు పెళ్లి కూడా చేసుకోలేదు. 2019లో విశాల్ కి అనిషా రెడ్డికి నిశ్చితార్థం జరిగింది. 6 నెలల తర్వాత పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత విశాల్ చాలా మంది హీరోయిన్స్ తో లింక్ చేస్తూ కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే రీసెంట్ గా విశాల్ అభినయ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. దాదాపు గత 5 ఏళ్లుగా విశాల్ అభినయ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చెక్కేళ్లు కొట్టేశాయి. రీసెంట్ గా అభినయ పెళ్లితో ఇవన్నిటికీ క్లారిటీ వచ్చేసింది.